తీసుకొని పీస్ చూపిస్తాను. బాబా 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 చికెన్ దమ్ కూడా బాబా పీసు ఏమైందిరా ఇవాళ ఏదో అదృష్టం ఉంది సార్ నాకు. ఎందుకన్నా నువ్వు కూడా వచ్చావుగా. నువ్వు నాకేమవుతావు క్లారిటీ ఇచ్చే. ఏంటండి బా క్రేజీ. ఏది చూద్దాం. పెదాలతో తినే హెచ్చంట పళ్ళు అసలు లేదండి. వాళ్ళ పెళ్లి రోజు గుర్తొచ్చేది అలాంటి బిర్యానీ పెడుతున్నావు అని చెప్పానండి. స్వీట్ ఇస్తావా స్టీరింగ్ వదిలేయాలా? సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనకు ఒక పార్సల్ వచ్చింది. ఆ పార్సల్ మీకు కూడా ఉపయోగపడుద్ది అని చెప్పి అయితే చేస్తున్నా. పిల్లలు ఉండే ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది. చూడండి ఇప్పుడు ఐటమ్ ఏంటో చూపిస్తా. ఫస్ట్ క్రై నుంచి డైపర్స్. డైపర్సా అని చెప్పని అనుకోమా అండి, ఏ ముఖ్యం ఇది ఫ్యామిలీస్ కే తెలుస్తుంది బాధ. మా షాహిద్ గాడికి బేబీ హగ్ నుంచి అడ్వాన్స్ డైపర్స్ అయితే బుక్ చేస్తాను. ఫస్ట్ క్రై లో మామూలుగా ఇది మనం బయట కొనాలంటే 800 900 ఒక్కోటి, కానీ ఫస్ట్ క్రై లో ఒక్కొక్కటి వచ్చేసరికి 400 రూపీస్ అయితే పడుతుంది. 84 డైపర్స్ వస్తాయి. ఫుల్ సేఫ్. ఇంకా ఒక నెల 2 నెలల వరకు మాకు బాధ లేదు. ఓపెన్ చేస్తున్నా అండి. ఇదిగోండి ఇలా అయితే ఉంటాయి డైపర్స్. మంచి డైపర్స్ బేబీ హగ్గి బాగుంటాయి. అందరూ ప్యాంపర్స్ అయ్యి అంటారు కానీ షాహిద్ గాడికి ర్యాషెస్ వచ్చేసినాయి. ఇదిగోండి దీని రేట్ చూడండి బాబు, 300 ఉంది కానీ 400కే వచ్చింది ఒక్కోటి ఫస్ట్ క్రే లో. అది కూడా 1 డే డెలివరీనే. ఈ రోజు బుక్ చేస్తే రేపు అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు అవి వచ్చేసినాయి. షాహి అయితే స్కూల్కి వెళ్ళింది. షాహి నాకు తెలిసి వచ్చేస్తుంది. ఆఫ్టర్నూన్ అవుతుంది ఎలాగో. ఫస్ట్ లంచ్ చేద్దాం మనం. ఏమన్నా షైనాజ్ ఏం చేసింది ఏంటో చూద్దాం. చలో షైనాజ్ ఏం చేసిందో చూద్దాం. వైట్ రైస్. అబ్బో సలాడ్ బాగా ఎక్కువ కోసావు షైనాజ్. ఏంటిది ఇది? పప్పు. పాలకూర పప్పు నా ఫేవరెట్. పాలకూర పప్పు బాలేబాబు నిఫ్. సూపర్. థ్యాంక్ యూ. ఏమైందిరా? తినేద్దాం. చాలా మందికి డౌట్ ఏంటో తెలుసా షైనా, అసలు మేము ఇంట్లో అన్నం తింటామా తినమా అని చెప్పి. సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ కానీ. ఇంట్లో ఎక్కువ ఉంటది, బయటికి వెళ్ళి వీడియోలు తీసుకుంటాం అలా. సలాడ్ తిన్నాం. ఇప్పుడు నాకే ఆమ్లెట్ అది టేస్ట్ చేసి చెప్తా నాకు ఎలా ఉందో. పప్పుకి కూడా రివ్యూ ఇస్తాం మేము. నాకు పప్పు థిక్గా ఉండాలి. చాలా బాగుంది. ఉత్తిపప్పుతో తినచ్చు. ఆమ్లెట్ అయిపోయింది, పప్పు తినడానికి అవ్వట్లా. ఎలా సంపాదించాలో చెప్తాను చూడండి. చైనా వద్దులే చాలే ఇంకా నాకు. ఆమ్లెట్ అయిపోయింది అప్పుడే తినబుద్ది ఎట్లా. ఆహా, మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. కావాలని ఇప్పుడే వచ్చింది షాహి అయితే. షాహి ఏంటేదో చెప్తున్నావు. ఎవరేసారు? ఏది టీచరా? ఏదేసారు? ఉంగరం. ఓకే ఏది? అదిగో పిలుస్తున్నాను నిన్ను. ఆడు చూడు. మా అక్క వచ్చింది, వచ్చి అక్కడికి వెళ్ళిపోయిందని చూస్తున్నా. ఇస్తారు. నీకు ఇచ్చారేంటి? వావ్ సూపర్ లవ్ సింబల్. ఏది? వావ్. ఫ్రెండ్షిప్ డే అయిపోయి ఎన్ని రోజులు అయినా కూడా నీ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అవ్వలేదు ఇంకా. సరే కానీ ఓకే డన్. చలో సబ్స్క్రైబర్స్ సజెస్ట్ చేసే సిరీస్ లో మనం అయితే ఈ రోజు బిస్మిల్లా బిర్యానీ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాం. ఇది ఎక్కడ అనుకుంటున్నారు? మన రామర్పాడు దగ్గర ఎన్ హోటల్ ఉంటది కదా, దాని ఆపోజిట్ లోనే ఉంటది బిస్మిల్లా దమ్ బిర్యానీ సెంటర్ అని చెప్పి. ఇక్కడ మటన్ దమ్ బిర్యానీ మస్ట్ ట్రై అని చెప్పి చాలా మంది అయితే చెప్పారు మనకి. ఇప్పుడు వెళ్ళైతే చూద్దాం. ఉందన్నారు, చూద్దాం. లోపలికి వెళ్ళి టేస్ట్ చేద్దాం. మనతో పాటు ఈరోజు ఇవాళ ఏదో అదృష్టం ఉంది సార్ నాకు. ఎందుకన్నా నువ్వు కూడా వచ్చావుగా. లేకపోతే నువ్వు రావు సావు పొద్దున్న నుంచి. కాదు నువ్వు నాకేమవుతావు క్లారిటీ ఇచ్చే. అన్న తమ్ముడు అది అడుగుతున్నారు. పోనీ మనకొద్దు. బిర్యానీ అయితే వచ్చేసింది. మటన్ దమ్ ఒకటి, చికెన్ దమ్ ఒకటి కదండి. ఓకే చికెన్ దమ్ము ఇది సన్నీకి, మటన్ దమ్ము నాకు. ఓకే కట్ట సూపర్. గోంగూర. ఏ సన్నీ అలా చేయమాకు సన్నీ. ఓకే థ్యాంక్ యూ అండి. మటన్ దమ్ బిర్యానీ కొంచెం ఎక్కడ కొంచెం అక్కడ పెట్టండి.
ఇంకో ముక్క ఎక్కడ ఓకే. ఏంటండి బాడీకి తగ్గట్టు ఉండాలంట పీస్. 3 ముక్కలు వస్తాయండి. ఓకే నాకు 2 వచ్చినాయి. ఓ పీస్ చూద్దాం. బాబా ఎర్రగా ఉంది బా, క్రేజీ. ఏది చూద్దాం ఏంటి. చూడు తిను పెదాలతో తినే హెచ్చంట, పళ్ళు అవసరం లేదంట. అయ్యా ఎలా ఉంది? స్టార్టింగే తినేసాడు సన్ని, మనం ఇప్పుడు ట్రై చేద్దాం. అరే నువ్వు తినకుంది నేను తినేసిన కదా. బా నిజంగానే పెదాలతో తినేది సన్ని. అవునా? ఎక్కడ ఊడిపోతుంది. ఆ ఘీ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. మా పొద్దునే ఇంట్లో చక్కగా పప్పు ఆమ్లెట్ తిన్నా, ఇప్పుడేమో బిర్యానీ. మళ్ళీ పుడతామా అన్న? ఘీ బిర్యానీ, ఇలాంటి బిర్యానీ అయితే అస్సలు మిస్ అవ్వదు. ఇలాంటి టైంలో ఏం చేయాలి తెలుసా? తీసుకొని కడుపు నిండా తినాలంటే తీసుకొని అయ్యా ఒకటే బయట క్రేజీ. పీస్ చూడండి, ఇప్పుడు మీకు పీస్ చూపిస్తాను ఇంకొకసారి. ఇదిగోండి బాబా అలా రావాలి. హల్వా గురువు గారు భలే కామెడీ చేస్తున్నారు అసలు, క్రేజీ. సరే 2 పీసులు ఉన్నాయి కదా, 50-50 వేసుకున్నాం. ఓకే చెప్తా. దీంట్లో సగం నీకు, సగం నీకు, సగం నీకు, ఈ సగం నాకు. ఓకేనా? 2 ముక్కలు కూడా ఒక ముక్క నువ్వు తీసుకుని ఇంకో ముక్క నాకు ఇవ్వచ్చుగా. ఈ ఐడియా నాకు తట్టనే లేదండి చారీ గారు. ఏంటి సినిమా ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉపయోగిస్తున్నావా? పెద్ద పీసులు వచ్చింది నాకు. నైస్ అమ్మా, అందుకే ఈ పెద్ద పీస్ మేము తస్కరిస్తాం ఇప్పుడు. దానికి చూడు స్కిన్ కూడా టేస్టీగా ఉంది సన్ని. మటన్ దమ్ము మెత్తగా ఉందన్న, ఇది ఎలా ఉంటది? లెగ్ పీస్ నాకు వచ్చింది. అయ్యా లెగ్ దొంగతనం చేసాడు సన్ని. సూపర్. సమన్యాయం చేశారు ఆయన. నిన్నాడా నాకు 2 పీసులు వేసి, నీకేమో లెగ్ పీస్ వేసారు ఇప్పుడు. తెలుస్తుంది కదండి, సింగిల్ టికెట్ డబుల్ టికెట్. అసలు క్రేజ్. వావ్, చికెన్ దమ్ కూడా చాలా బాగుంది. ఫ్లేవర్ అయితే చూద్దాం. బా పీసు హల్వా. ఇలాంటి హల్వా లాంటి పీస్ని రైస్లో కలుపుకొని చాలు హెవెన్. మా ఇలాంటి బిర్యానీలు పడితే సన్ని రోజు రావాలనిపిస్తుంది, కానీ రాకూడదు. టైగర్ అయితే ఫ్యాన్ అయిపోతాడు. అమ్మా చెమట్లో బట్టేసిన సన్ని దెబ్బకి కట్ట వేసుకున్నాం. సేమ్ పెళ్లి భోజనాలే. ఆయన ఇందాడు ఏమన్నాడు తెలుసా? బాబు ఇందాడ టైగర్ ఎవరు అంటున్నారు, అతను పెళ్ళయిందా అన్నాడు. లేదండి అన్న. సరేలే పర్లేదులే. మామూలుగా పెళ్ళి ఉంటే కనుక వాళ్ళ పెళ్లి రోజు గుర్తొచ్చేది, అలాంటి బిర్యానీ పెడుతున్నావు అని చెప్పాను. పెళ్ళి గెలుపుతున్నాడు మాట్లాడి. నిజంగా అలాగే ఉంది. సూపర్ ఉందా? రైతా కూడా వేసేసుకున్నాం. గోంగూర ఎలా ఉంది? సూపర్ ఉందన్న. ఫ్లేవర్ పోతుందేమో. పర్లేదమ్మా, పెరుగు పడాల్సింది. ప్రోబయోటిక్. కొంచెం పల్సగా ఉంది, కొంచెం తిక్కుగా ఉంటే ఇంకా సూపర్ ఉండేది. చికెన్ పీస్ కొంచెం మిగిల్చుకుంటా సార్ నేను. పీస్ చూడు హల్వాలాగా పర్ఫెక్ట్ అయ్యా, చాలా బాగుంది. మస్ట్ ట్రై. విజయవాడ వస్తాయి కదా మా సన్ని. పెళ్లి భోజనమే సన్ని. ఇది బ్రెడ్ హల్వా కూడా ఇచ్చారు. బ్రెడ్ హల్వా ఉంది అక్కడ, తీసుకున్నా 50 రూపీస్. ఇంకంతే, ముస్లిం స్టైల్ మ్యారేజ్ తిన్నట్టే. చాలా బాగుంది బిర్యానీ అయితే. నేను హైప్ ఇస్తున్నాను అనుకోమాకండి. ఈ టేస్ట్ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కావాలంటే కమెంట్స్ లో చెప్తారు చూడండి. నా ఫాలోవర్సే చెప్పారు చాలా మంది. మీరు కరెక్ట్ గా గమనిస్తే కనుక మొన్న ఏకే బిర్యానీలో కూడా నా పక్కన కూర్చున్న కస్టమర్ బిస్మిల్లాలో బాగుంటదండి ట్రై చేయండి అని చెప్పారు. కరెక్ట్ గా చూడండి, వీడియోలోనే ఉంటది. ఇప్పుడు ఒకసారి ఈ హల్వా అయితే ట్రై చేద్దాం. చూడమా సార్ ఎత్తాలే. పల్లె ఉందయ్యా. స్వీట్ ఇస్తావా స్టీరింగ్ వదిలేదు? వదలద్దు ఇదిగోండి. బా క్రేజీ. బిర్యానీ ఛార్జ్ వచ్చేసరికి మటన్ దమ్ బిర్యానీ 510 రూపాయలు, కొంచెం ఎక్కువే ఉంది. చికెన్ దమ్ బిర్యానీ 300, మంచి ప్రైస్ లో ఉంది. మటన్ దమ్ బిర్యానీ మాత్రం కొంచెం, కానీ ఇద్దరు తినచ్చు. చికెన్ దమ్ బిర్యానీ కూడా మేము అసలు ఫుల్గా తినేసాం. అదేంటో అది ఒక ఆకలిలో తిన్నట్టు తిన్నాం. చాలా బాగుంటుంది. కానీ ఒక బిర్యానీ ఫుల్గా తినాలనుకుంటే ఒకళ్ళకే, అంటే ఇంకా ఫుల్ ఆకలి మీద ఉండి 3 పీసులు ఒకళ్ళకైతే ఫుల్గా సరిపోయిద్ది. చికెన్ దమ్ బిర్యానీ కూడా చాలా బాగుంది. అంటే వాస్తవంగా దానికి పోటీ ఇచ్చింది సన్ని.
అన్న. మటన్ దమ్ బిర్యానీకి పోటీ ఇచ్చింది చికెన్ దమ్. అవును నిజంగా. అది సంగతి. ఇంకా మనం షాప్కి అయితే వెళ్ళిపోతున్నాం. షాప్ దగ్గరికి వెళ్ళి అసలు ఎలా జరుగుతుందో చూద్దాం. మొత్తం అయిపోయింది, క్లోజ్ చేస్తాం గురు. క్లోజింగ్ టైంకి ఎవరు వచ్చారు చూడండి మన దగ్గరికి. నమస్తే వనక్కం. ఏడి బ్రో వచ్చారు. ఆర్ఎక్స్ హండ్రెడ్ కొన్నారంట, చూపించడానికి వచ్చారు. బ్రో భలే ఉంది బ్రో బండి. బ్రో ఎక్కడ కొన్నారు? విజయవాడలోనే రిస్టోరేషన్ చేస్తారంట. మళ్ళీ చూద్దాం, అప్డేట్లు వస్తానే ఉంటాయి ఏడి అండ్ సూపర్ బైక్ ఛానల్ నుంచి. మంచిగా చేయండి బ్రో. ఆర్ఎక్స్లో మనల్ని ఆల్రెడీ ఒకటి చేశారులేండి, ఇది మ్యాట్ బ్లాక్ చేసేయండి మొత్తం. సర్ప్రైజ్ చేస్తారా? సర్ప్రైజ్. ఓకే, ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాం గురు. వచ్చేసా గురు, ఇంక ఇంటికైతే అందరూ వెళ్ళిపోయారు. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా, 2 రోజులు లేట్ అయిపోయింది చెప్పడానికి కూడా. మన వీడియోస్ ఇప్పుడు చూసుకుంటే కనుక మీరు రోజు 4 PM కి అయితే వస్తున్నాయి. ఇంతకు ముందు 6కి అప్లోడ్ అయ్యేది, ఇప్పుడు 4కి అప్లోడ్ చేస్తున్నా. కొంచెం చేంజ్ అయింది, కొంచెం వీడియోస్ కూడా అప్ అండ్ డౌన్ అయినాయి, కానీ రోజు అయితే వ్లాగ్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు నుంచి మన వీడియో ఎవ్రీడే 4కి అయితే వస్తుంది, కాబట్టి మర్చిపోమాకండి. 4ంటికి అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేయడానికి చూస్తాను. అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది, ఆ మాటే చెప్దాం అనుకున్నా. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోమాకండి. రేపు ఇంకో వ్లాగ్ లో అయితే కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.